మార్కెట్‌లో పేషెన్స్ గురించి చాలా కొటేషన్స్ చదివే ఉంటారు. ఈవెన్ బిగినర్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్స్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఇది ఫేస్ చేసే ఉంటారు. స్టాక్ మార్కెట్ అంటే పేషెన్స్ గేమ్. మీరు ఎంత పేషెంట్‌గా అంటే ఎంత సహనంగా ఉంటే అంత సక్సెస్ అవుతారు. సో, ఈ పేషెన్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? నేను ఉండలేకపోతున్నాను సార్. ట్రేడ్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలనిపిస్తుంది. అది కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా ఒక గ్రీన్ క్యాండిల్ చూస్తే బుల్లిష్ అనిపిస్తుంది. ఒక రెడ్ క్యాండిల్ చూస్తే బేరిష్ అనిపిస్తుంది. ఎలా సార్ ఎలా ట్రేడ్ చేయాలి? అంటే పేషెన్స్ ఈస్ ద కీ టు సక్సెస్ అండి. అంతే మీరింకా. మీరేదైతే ఒక సెటప్ అనుకున్నారో, ఆ సెటప్‌లో ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ స్టూడెంట్స్‌కి చెప్పానండి. మీకు గోల్డెన్ వెబినార్‌లో చెప్పాను గదా! 2 ఇండికేటర్స్ ఉంటాయి. 2 ఇండికేటర్స్ కలిపి ఒకేసారి సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్ సెటప్. ఆ పర్ఫెక్ట్ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. సో, ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేకుండానే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవడం, ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉంది. కానీ ఇక్కడ ఇచ్చిందండి సిగ్నల్. ఈ క్యాండిల్‌లో ఇచ్చిన సిగ్నల్. సో, ఈ క్యాండిల్‌లో మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ లేని చోట ఎంట్రీని ఎతుక్కోవద్దు. ఎంట్రీ ఉన్న చోట ఎంట్రీ వదులుకోవద్దు. అదే పేషెన్స్ అండి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వెయిట్ చేయండి అంతే. ఒక బుల్లిష్ ఎంట్రీ పడినంత మాత్రాన అది బుల్లిష్ ఎంట్రీ కాదు. అది బుల్లిష్ ట్రెండ్‌లోకి మారిపోయినట్టు కాదు. మీ సెటప్ ప్రకారం మీకు ఎంట్రీ వచ్చిందా లేదా? గోల్డెన్ వెబినార్‌లో క్లియర్‌గా చెప్పాను. ఎక్కడ ఎంట్రీ ఇస్తుంది? ఎక్కడ క్రాస్ ఓవర్ జరుగుతుంది? ఎక్కడ క్యాండిల్ కలర్ చేంజ్ అవుతుంది? మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోకూడదు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, సైకాలజీలో ఈ పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే మొత్తం గేమ్ అంతా పేషెన్స్ మీద. మీరు ఎంత సహనంగా ఉంటే అంత ఎక్కువ అమౌంట్ సంపాదించగలరు. ఎందుకంటే సెటప్ లేని చోట అంటే మీరు సహనంగా ఉండకుండా ట్రేడ్ లేని చోట ఎంట్రీ తీసేసుకుంటే డెఫినెట్‌గా అది స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఓకే. సో, మీరు ఎప్పుడైతే సహనంగా ఉండి మీ ఎంట్రీ వచ్చే వరకు దాన్ని చూస్తూ ఉన్నారో జస్ట్ చూస్తూ కూర్చోండి సార్. ఏంటి కంగారేంటి? ఎంట్రీ వచ్చే వరకు చూస్తూ కూర్చోండి. మీరు ఒక బస్ స్టాండ్‌కి వెళ్లారు. బస్సు వచ్చే వరకు చూస్తారా? బస్సు రాకుండానే ముందు బస్సు ఎక్కడుందని మొత్తం రోడ్లనే తిరిగేస్తారా? బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా! సేమ్ అలాగే ట్రేడ్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. సో, వెయిట్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ సెటప్ దొరుకుతుంది. వెయిట్ చేయకపోతే మీకు రాంగ్ సెటప్. మీరు ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీ మీరు ఫాలో అయినా సరే పేషెన్స్ లేకపోతే మాత్రం డెఫినెట్‌గా సక్సెస్ అవ్వలేరు. మీ ట్రేడ్, మీ సెటప్ మీకు ఎంట్రీ ఇచ్చే వరకు ఆగండి. పేషెన్స్. ఓకే. వెయిట్ చేస్తామండి. బట్ కొన్నిసార్లు ఎంట్రీ ఉందా లేదా అని డౌట్ వస్తుంది. సో, ఆ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అని కొంతమందికి ఆల్రెడీ డౌట్ ఉంటుంది. సో, డౌట్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. నో ఎంట్రీ. మీకు డౌట్ ఉంది అంటే ఎంట్రీ లేదనే కదా! మీకు కన్ఫర్మ్ ఎంట్రీ ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ కన్ఫర్మ్‌గా ఎంట్రీ ఉంది. ఇక్కడ కన్ఫర్మ్‌గా ఎంట్రీ ఉంది. ఇక్కడ కన్ఫర్మ్‌గా ఎంట్రీ ఉంది. ఇక్కడ కన్ఫర్మ్‌గా ఎంట్రీ ఉంది. కన్ఫర్మ్ ఎంట్రీస్ మాత్రమే మీకు కన్ఫర్మ్ అనిపిస్తాయి. లేదు డౌట్ ఉంది. ఇక్కడ బేరిషా, బుల్లిషా డౌట్‌గా ఉంది. చేయకండి. డౌట్‌గా ఉన్నప్పుడు ఎవరు చేయమన్నారు? డౌట్‌గా ఉన్నప్పుడు ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకోమని ఎవరు చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. డౌట్‌గా ఉన్నప్పుడు ట్రేడ్ చెయ్యొద్దు. ఆపేయండి. కన్ఫర్మ్ ఎంట్రీ ఇచ్చినప్పుడే చేయండి. డౌట్ ఉందా? ఓకే. డోంట్ టేక్ ద ట్రేడ్. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత రాంగ్ ఎంట్రీ అయిందనుకోండి డబ్బులు పోతాయి. మీరు ఎంట్రీయే తీసుకోకుండా వెయిట్ చేశారనుకోండి మీ క్యాపిటల్ పోదుగా. మీరు ఎంట్రీ తీసుకోలేదు. అబ్బబ్బా! రావాల్సిన డబ్బులు పోయినాయి అనిపిస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. మీ అమౌంట్ అయితే ఏం పోలేదు కదా! రావాల్సినవి పోతుంది అనిపిస్తుంది తప్ప మీ అమౌంట్ పోలేదుగా. ఒక్క రూపాయి కూడా పోలేదు మీదక్కడ. మీరు ట్రేడ్ తీసుకోలేదు. బట్ తీసుకోకూడని ప్లేస్‌లో రాంగ్ ఎంట్రీ తీసుకుని ఉంటే ఏమవుతుందండి? మీ క్యాపిటల్ లూజ్ అయిపోతారు. లాస్ వచ్చేస్తుంది. సో, డౌట్ ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్ తీసుకోవద్దు. పర్ఫెక్ట్ ఎంట్రీ అనిపిస్తే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ఓకే. సో, ట్రేడింగ్ అనేది యాక్చువల్‌గా ఏంటంటే ఇట్స్ బోరింగ్ థింగ్ అండి. చాలా బోరింగ్. సో, మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకు చార్ట్స్‌ని చూస్తూ కూర్చోవాలి. సో, ఇదేమి బోయపాటి సినిమా టైప్‌లో ఎక్సైటింగ్ ఫైట్ సీన్స్ ఇవే ఉండవండి. జస్ట్ మీరు చార్ట్స్‌ని అబ్జర్వ్ చేయాలంతే. సో, చాలా మంది అంటూ ఉంటారు బోరింగ్ అండి. బోరింగ్‌గా ఉంటుంది. బోర్ కొడుతుంది. యెస్, బోర్ కొడుతుందండి. డబ్బులు సంపాదించేటప్పుడు బోర్ కొడుతుంది డెఫినిట్‌గా. సో, మీకు ఇది బోర్ కొడుతుంది అంటే మీకు నచ్చలేదు. మీ మైండ్ సెట్‌కి మార్కెట్ పని చేయడం లేదు అని అర్థం అండి. ఓకే. సో, డెఫినెట్‌గా మార్కెట్ అయితే బోర్ కొడుతుంది. బట్ ఎంజాయ్ చేసేవాళ్ళు ప్రతి క్యాండిల్‌ని ఎంజాయ్ చేస్తారు. టెక్నికల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే యెస్, ఇది నా లెవెల్. సో, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇంతవరకు వెళుతుంది. నేను వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇంతవరకు డెఫినెట్‌గా వెళ్తుంది. ఇది ఎందుకు వెళ్ళదు? టెక్నికల్స్ చెప్తున్నాయి వెళ్తుంది. ప్రతి మూవ్‌ని ఎంజాయ్ చేస్తారండి. టెక్నికల్స్‌ని ఫాలో అవుతున్న వాళ్ళు
ప్రతి మూవ్‌ని ఎంజాయ్ చేస్తారు. బట్ టెక్నికల్‌గా ఫాలో అవ్వకుండా ఏం జరుగుతుందో తెలియట్లేదు, బోర్ కొట్టేస్తుంది, మార్కెట్ కదలడం లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళకి అలాగే ఉంటుందండి. ఇంకా దాని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఓకే. సో, ఎప్పుడు కూడా మార్కెట్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇంకొకటేంటంటే చాలామంది అనుకుంటారు నాకు ప్రతిరోజు ప్రాఫిట్స్ వస్తాయి. రావండి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతిరోజు ప్రాఫిట్స్ అనేది కొంచెం కష్టతరమైన విషయం. మీరు ఎంత మంచి సెటప్‌ని ఫాలో అయినా సరే స్టాప్ లాస్‌లు కూడా ఉంటాయి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది ఉండదు. ఓకే. సో, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందండి. జస్ట్ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు. మంచి ప్రాఫిట్ ఇచ్చింది వితిన్ 2-3 క్యాండిల్స్‌లో. సో, ఇక్కడ మంచి ప్రాఫిట్ బుక్ చేశారు. ఇక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేశారు. ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టిందనుకోండి. మీకేమనిపిస్తుంది? ఓకే. నో ప్రాబ్లమ్ అనిపిస్తుంది. బట్ మీరు ఈ ర్యాలీని మిస్ అయ్యి ఫస్ట్ ట్రేడే ఇక్కడ తీసుకున్నారు. జస్ట్ కొద్దిగా పైకెళ్ళి స్టాప్ లాస్ కొట్టిందనుకోండి. మీకేమనిపిస్తుంది? మార్నింగ్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టినా నో ప్రాబ్లమ్. బట్ స్టార్టింగే స్టాప్ లాస్ కొట్టిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్, ఇది సరిగ్గా పనిచేయదు. ఇటువంటి సైకాలజీలకు వెళ్ళిపోతారు. మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదండి. మార్కెట్ టోటల్ టెక్నికల్స్. సో, ఇదేదో ఒక 5,000 10,000 పట్టుకొని వచ్చి కూర్చుంటే ఆ 5,000 10,000 అయిపోవడం, 10,000 ₹1,00,000 అయిపోవడం అలా ఉండదండి. స్టాక్ మార్కెట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ టెక్నికల్స్ నేర్చుకోవాల్సిందే. టెక్నికల్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే మార్కెట్‌లో సస్టైన్ అవుతారు. సో, మీరు ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటున్నారా? ఫండమెంటల్స్ మస్ట్ అండ్ షుడ్‌గా ఫండమెంటల్స్ ఫాలో అవ్వాలండి. కంపెనీ ఏంటి? కంపెనీ P&L ఎలా ఉంది? ప్రమోటర్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు టెక్నికల్‌గా దాన్ని తీసుకోవచ్చా? లేదా? ఆ స్టాక్‌లో ఎంట్రీ అవ్వచ్చా? లేదా? ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే అది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? రెసిస్టెన్స్ జోన్‌లో ఉందా? సపోర్ట్ జోన్‌లో ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఇన్వెస్టర్స్ కూడా ఫాలో అవ్వాలి. మీకు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్‌గా టెక్నికల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఓన్లీ ఫండమెంటల్స్ చూస్తాను, నేను ఈ కంపెనీ మంచిది, నేను ఆల్ టైమ్ హైలో ఎంటర్ అవుతాను అంటే అది డెఫినెట్‌గా కరెక్షన్‌కి వస్తుందండి. ఎంత మంచి కంపెనీ అయినా కరెక్షన్‌కి వస్తుంది. కరెక్షన్‌కి కిందకి రాని కంపెనీ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కంపెనీ లేదండి. డెఫినెట్‌గా ఎటువంటి కంపెనీ అయినా కరెక్షన్‌కి వస్తుంది. మీరంటే ఈ రోజు ఎంటర్ అయ్యారు. మీకంటే సంవత్సరం ముందు, 4 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారుగా డెఫినెట్‌గా. సో, ఏ కంపెనీ అయినా కరెక్షన్‌కి రావాల్సిందే. ఇక్కడ వెయిట్ చేయవలసింది ఏంటంటే పేషెన్స్ అండ్ లెర్నింగ్. ఈ 2 మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలండి. సో, ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.